క్రేజీ క్లాష్ ఆన్ May 1st ఓన్లీ ఇన్ థియేటర్. నాని అన్న హిట్ 3 అండ్ సూర్య అన్నది రెట్రో మూవీ అయితే మనకి May 1st అయితే రిలీజ్ అవుతుందండి. అండ్ మీకు డౌట్ రావచ్చు, అన్నా ఇందులో క్లాష్ ఏంటన్నా, నాని అనేది తెలుగు మూవీ అండ్ సూర్య గారిది తమిళ్ మూవీ, ఇది క్లాష్ ఏముంది అంటారు. అండ్ అక్కడే పప్పులో కాలేసినట్టండి. సూర్య గారు మనకి అందరు తమిళ యాక్టర్స్ లా కాదండి. రజనీకాంత్ గారి తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో మన సూర్య గారు. ఈవెన్ విజయ్ గారు వాళ్ళు ఉన్నప్పటికీ ద క్రేజ్ ఆఫ్ సూర్య గారు మేడ్ లాంగ్ బ్యాక్ ఇయర్స్ ఎగో. మనకి గజనీ మూవీ వచ్చినప్పటి నుంచి ఉందండి. అండ్ సూర్య గారిని అయితే తెలుగు హీరోలానే చూస్తారు మనోళ్ళు అయితే. అండ్ లాస్ట్ 5-6 years గా హిట్ లేని సూర్య గారికి కంగువా హైప్ తెలుగులో ఏ రేంజ్ లో వచ్చిందో చూస్తేనే అర్థమవుతుందండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఒక హీరో ఓన్లీ తెలుగులోనే 100 crores తీసుకురాగలిగేది ఎవరైనా ఉన్నారంటే అదర్ లాంగ్వేజ్ లోని, అది మనకి సూర్య గారు మాత్రమే. సరైన హిట్ పడితే మాత్రం అది ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. అండ్ అలాంటి హీరో ఫిలిం నాని అన్న మూవీని ఇంపాక్ట్ చేస్తుందా లేదా, ఎంతవరకు, అండ్ ఇప్పుడు హైప్ ఎలా ఉంది అని మాట్లాడేసుకుందాం. అండ్ నాకు ఇద్దరు ఇష్టమేనండి, నో హేట్, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి ఈ వీడియో అయితే మనకి. ఫస్ట్ నాని అన్న హిట్ 3 గురించి మాట్లాడుకుంటే, స్టార్టింగ్లో హైప్ అయితే ఉందండి కానీ వినిపించలేదు. ఎప్పుడైతే టీజర్ వచ్చిందో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది హిట్ 3 హైప్ అయితే మాత్రం మనకి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీ ఇన్ నాని అన్న కెరియర్ అని అయితే చెప్పాలండి. ఈవెన్ దో వైలెన్స్ అంత ఉంటుందని హైప్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదండి. సాంగ్స్, ట్రైలర్, ఎవ్రీథింగ్ ఒక హై స్టాండర్డ్స్ని అయితే సెట్ చేసిందండి. మూవీకి టాక్ ఒక్కటే బ్యాలెన్స్, టాక్ డిసైడ్ చేస్తుంది మనకైతే. అండ్ అది సరిగ్గా పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అర్జున్ సర్కార్. అండ్ ఆ తర్వాత మనకి రెట్రో మూవీ మన సూర్య గారిదండి. హైప్డ్ మూవీ కాదండి, తెలుగులో అసలు హైపే లేదు. కాకపోతే ఆ సెన్సేషనల్ కాంబో అన్నది చూసారా, కార్తిక్ సుబ్బరాజు గారు అండ్ సూర్య గారికి అయితే ఆ కాంబో అయితే హైప్ అయితే కొంచెం క్రియేట్ చేసింది. అండ్ తమిళ్లో అయితే ఫుల్ హైప్ ఉంది ఈ మూవీకి, తెలుగులో అసలు హైప్ లేదు. కాకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ అండ్ కొంచెం నమ్మకం అయితే ఉందండి. ఈసారి సూర్య గారికి అయితే మంచి కంబ్యాక్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ తెలుగులో చాలా తక్కువ హైప్ ఉందండి, మెయిన్ అది. నిన్న విజయ్ దేవరకొండ గారు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వచ్చేసారు. సో దానివల్ల ఏదైనా కొంచెం డీసెంట్ హైప్ వస్తుందని అయితే అనుకుంటున్నాను. అందమైన అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారు. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే హిట్ మూవీకి అయితే ఫుల్ పాజిటివ్ ఉంది, కానీ టాక్ డిసైడ్ చేస్తుంది ఏదైనా మనకి. అండ్ మూవీ ఫేట్ ఏంటో తెలుస్తుంది. అండ్ ఇన్ కేస్ రెట్రో మూవీ టాక్ బాగుండి హిట్ 3కి బాగోపోతే హిట్ 3 అయితే కష్టమేనండి. అండ్ హిట్ 3 బాగుండి రెట్రో బాగోపోతే రెట్రో కష్టమైపోద్ది. అండ్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. May 1st అయితే టాక్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. పెద్ద సమస్య వచ్చి పడింది. అండ్ తమిళ్లోనైతే మనకి సూర్య గారిది అప్పర్ హ్యాండ్ అండి, తెలుగులో నాని గారిదే. అండ్ ఓవర్సీస్ నార్త్ అమెరికా అంటే నాని అనేది యునానిమస్. యూకే సైడ్ అయితే మళ్ళీ మనకి సూర్య గారికి అయితే ఉంటుంది. అండ్ హిందీలో అయితే ఇద్దరు మార్కెట్ తక్కువేనండి. అండ్ తెలుగు స్టేట్స్లోని రెట్రో మూవీ సర్వైవ్ అవ్వాలన్నా, అద్భుతాలు చేయాలన్నా టాక్ చాలా ముఖ్యం మనకి. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే హిట్ 3 టాక్ బాగుంటే మాత్రం 100 crores అయితే మూవీ కలెక్ట్ చేస్తుందండి హిట్ 3 అయితే. అండ్ రెట్రో మూవీ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఇన్ కేస్ రెండు టాక్ బాగుంటే మాత్రం రెట్రో అప్పర్ హ్యాండ్లోకి అయితే వెళ్ళిపోద్దండి. సాంగ్స్ పరంగా చూసుకుంటే హిట్ 3 బాగున్నదండి. అండ్ టీజర్ పరంగా చూసుకున్నా హిట్ 3 బాగుంది. బట్ ట్రైలర్ మాత్రం రెట్రో. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, మీకే అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నాకైతే 2 మూవీస్ హిట్ అవ్వాలని బలంగా ఉంది, బలంగా కోరుకుంటున్నా కూడా. చూద్దాం ఏమవుతుందో. సూర్యాని మూవీస్ హిట్ కాకపోయినా కూడా రెస్పెక్ట్ మాత్రం తెలుగు ఆడియన్స్లోని అలానే ఉందండి, ఎక్కడా తగ్గలేదు. ఆడియన్స్ మైండ్లోని సూర్య అంటే క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారండి. ఒక బ్రాండ్ లాగా అయితే క్రియేట్ చేస్తారు, సెట్ అయిపోయింది. అది హిట్ ఫ్లాప్తో అయితే మార్చలేరు ఎవరును. అండ్ నాన్న కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ ఇయర్ 2-3 క్వాలిటీ మూవీస్ ఇచ్చిన హీరో అండి మన నాని గారు అయితే. అండ్ మనకి హిట్ 3 అయితే ఫుల్ వైలెన్స్ మోడ్ అండి. ఇప్పుడైతే మనకి మాస్ రోల్లోనే నాని అన్న కనిపిస్తే థ్రిల్ ఎక్కువ మనకి. ఒక పక్క పెర్ఫార్మెన్స్కి కింగ్ నాని అన్న, ఇంకో పక్క ప్యాషన్కి సింబల్ సూర్య గారు. ఈ క్లాస్లోనే ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినా సినిమా ఆడియన్స్కి ఫెస్టివలేనండి. అండ్ May 1st అయితే సినిమా లవర్స్కి పెద్ద పండగే ఉందండి. హిట్ 3 రెట్రోవా. అండ్ ఈ మూవీస్ని హిట్ చేసి మన అందరం గెలుద్దాం, సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ పక్కా మా సినిమాస్లోని సినిమాకి సలాం కొడదాం. జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. ముద్దుల కొడకా, డాడీ ఇస్ కమింగ్ రా.